శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మద్యం సిండికేట్ దారులు కూటమి నాయకుల అన్నదండలతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారంటూ మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శుక్రవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ పలాస పరిసర ప్రాంతాల్లో మద్యం యథేచ్ఛగా కల్తీ జరుగుతుందని, ప్రతి 2 గ్రామాలకు ఒక అక్రమ బెల్ట్ షాపు వెలిసిందని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా అక్రమ బెల్ట్ షాపుల వ్యాపారాలు సాగుతున్నా ఇక్కడ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారా లేక నిద్రపోతున్నారా అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మద్యం వ్యాపారుల తీరు వల్ల కూటమి నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేకు తీవ్ర చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మద్యం సిండికేట్ మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని, ప్రతి మద్యం బాటిల్పై నిబంధనలకు విరుద్ధంగా 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని దువ్వాడ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇక బెల్ట్ షాపుల్లో అయితే ఏకంగా 50 రూపాయల వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆయన ఆధారాలతో సహా మీడియా ముందు ఆరోపించారు. స్థానిక యంత్రాంగం తక్షణమే స్పందించి అక్రమ మద్యం దందాపై, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పలాస నియోజకవర్గంలో ఎప్పుడూ లేదండి, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా ఉందంటే ప్రతి బాటిల్ మీద 10 నుంచి 20 రూపాయలు ఎంఆర్పి మీద. అలాగే గ్రామాల్లో ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ 50 రూపాయలు ఎక్స్ట్రా ఒక బాటిల్ మీద ఎంఆర్పి మీద. ఇంత దారుణంగా పెడుతుంటే ఎక్సైజ్ శాఖ అసలు ఉందా? అసలు పలాస ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? కొన్ని వందల సార్లు నేను అడగడం జరిగింది. నేను ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 6 హక్కు, సమాచార హక్కు ప్రకారం కూడా సిఏ గారికి పెట్టడం జరిగింది. వారు చెప్పారు సెక్షన్ 40 ప్రకారం ఎంఆర్పి ధరకే అమ్మాలని ఎక్సైజ్ సిఏ గారు నాకు చెప్పారు, రాతపూర్వకంగా కూడా ఇచ్చారు, కొన్ని నెంబర్స్ ఇచ్చారు. దౌర్భాగ్యం ఏంటంటే వారు ఇచ్చిన నెంబర్స్ కొడుతుంటే ప్రజలు వెళ్ళట్లేదు. ఇక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గౌత్ శిరీష గారికి ఈ విషయాలన్నీ తెలుసు. అన్యాయం ఇది. ప్రజలు ఇక్కడ నిజంగా మా ప్రాంతంలో ఎక్కువ కార్మికులు, కర్షకులు, రైతులు, యువత వీళ్ళందరూ సాయంత్రానికి వచ్చినప్పుడు కష్టపడి, వాళ్ళకి అదొక అలవాటు, వాళ్ళ కష్టానికి తాగుతారు, మనం ఏం కాదనిలేం. వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రతి బాటిల్ మీద అన్యాయంగా 10 నుండి 20 రూపాయలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది ఏం చెప్తున్నారంటే మేము తాగిన బాటిల్లో మాకు నాణ్యమైన మద్యం కూడా దొరకట్లేదు అనే కంప్లైంట్ ఉంది. చాలామంది బాధపడుతున్నారు ఈ విషయం మీద. ఇది చాలా అన్యాయం అండి. ఏం చేస్తాం? అధికారులు ఎంత దారుణంగా ఉన్నారంటే మేము చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ కూడా అన్ని అబద్ధాలే. ఆ నెంబర్ ఈ ఊరు ఎత్తట్లేదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఒక్కటి నేను సూటిగా అడుగుతున్నాను, నిజంగా ఇక్కడ పలాస ఎమ్మెల్యేకి స్థిత ప్రజ్ఞత ఉంటే, మీరు నిజాయితీ అనిపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా తప్పు చేయట్లేదు అనిపిస్తే ఈ క్షణం ఆవిడ ఆపలేరా? ఎక్సైజ్ ఈఎస్కి పిలిచి తమాషా చేస్తున్నారా? ఎంఆర్పికి ఎందుకు అమ్ము అంటే అమరా, బెల్ట్ షాపులు రద్దు అవ్వా, ప్రతి 2 గ్రామాలకి ఒక గ్రామంలో. చాలా దారుణంగా ఉందండి. గ్రామాల్లో మహిళలు పడుతున్న బాధలు ఇన్ని అని కాదు, చాలా దారుణంగా ఉంది.